పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ ములాఖత్తులో ఉండవల్లి భేటీ వెనక ఏం జరిగింది? ఎందుకు ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులతో భేటీ అయ్యాడు? దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? ఒకసారి తరచు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వైసీపీ పార్టీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల మత వర్గ విభేదన సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై బ్రాహ్మణులను రెచ్చగొడుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అడ్డుపెట్టుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా పిఎస్ఆర్ను ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడం చర్చనీయాంశమైంది. ఉండవల్లికి పిఎస్ఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ములాఖత్తులో కలవాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఈ ములాఖత్ వెనక వైసీపీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వాడుకుని వదిలేశారని, జైలుకెళ్తే కనీసం సంఘీభావం తెలపలేదని, ఎవరిని పంపలేదని విమర్శలు రాకుండా ఉండవల్లిని పంపించారని తెలుస్తోంది. ఈ పంపడం వెనక పెద్ద కుట్ర ఉందని, కుట్ర కోణం దాగి ఉందని జగన్ రెడ్డి మళ్ళీ కుల మత రాజకీయాలు మొదలుపెట్టాడని చెప్పి ప్రచారం సాగుతోంది. ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులను నిర్బంధించిన కేసులో పిఎస్ఆర్ రామాంజనేయులు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో తనకేమీ తెలియదని, అంతా కాంతి రాణా, విశాల్ గునీనే చేశారని పిఎస్ఆర్ చెప్తున్నారు. కానీ కాదంబరి జత్వాని ఇష్యూ అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు కనుసనల్లోనే జరిగిందని విచారణలో తేలింది. అయితే ఈ కేసులో నిజాలు బయట పెడితే వైసీపీ హైకమాండ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పటి సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ వ్యవహారం అంతా జరిగిందన్న విషయం బయటపడుతుంది. అందుకే ఈ విషయాలేవి బయటకు రాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా వైసీపీ పెద్దలు చక్రం తిప్పుతున్నారని చర్చ జరుగుతోంది. అంతేకాదు, తమ సామాజిక వర్గానికి చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులను కక్షపూరితంగా అరెస్ట్ చేశారన్న భావనను బ్రాహ్మణులు కలజేయడం ద్వారా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి వైసీపీ పార్టీ భావిస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ సంఘ సంస్కర్తల కబుర్లు చెబుతూ జగన్ రెడ్డి కోసం ఇంతలా దిగజారిపోయి ములాఖత్తులో కలవడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనూ ఆడవారి పట్ల వ్యవహరించిన తీరును మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆక్షేపిస్తున్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కలవడంపై మండిపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కట్టు బానిసంటూ నేరస్తులకు కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలవడం, జగన్మోహన్ రెడ్డి కులాన్ని అడ్డుపెట్టుకు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన అరాచకాలు గతంలో చూసాం, మొన్న చూసాం, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిని ప్రజలు చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? ఎలా ఒప్పుకుంటారు? అధికారంలో ఉండగా పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు చూసిన ప్రజలు కానీ, మహిళలు కానీ, మహిళా సంఘాలు కానీ కులం పేరిట రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకుంటాయా? కోడిబుర్ర జగన్ రెడ్డికి తెలియదు ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా దుర్మార్గాన్ని సపోర్ట్ చేయరు. అది ఏ కులమైనా దుర్మార్గుడికి కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తే ఇంకా దిగజారిపోయి రాజకీయంగా మరుగున పడిపోయే పరిస్థితి జగన్ రెడ్డి తెచ్చుకుంటున్నాడని చెప్పి ప్రజలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. అమరావతి ఆజరామం, దేవతలు నడయాడిన అమరావతి, కీర్తి పతాక అమరావతి. ఖండాంతర ప్రయాణాలు సుఖవంతమైన ఈ రోజుల్లో తూర్పు దేశాల్లో, ముఖ్యంగా ఆసియా దేశాల్లో అన్నిటికన్నా బహుళ ప్రాచుర్యం పొందిన బౌద్ధ మతాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను గురించి పాశ్చాత్యుల్లో ఇంకా ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల తూర్పు పశ్చిమల మధ్య పరస్పర అవగాహన పెంపొందించి కడకు ప్రపంచంలోనే శాశ్వతమైన సుఖశాంతుల్ని నెలకొల్పాల్సిన తరుణం ఇది. అమరావతి నగర నిర్మాణం ఈ ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తుంది. నేడు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటున్న శుభ తరుణం ఇది. 2000 సంవత్సరాల చరిత్రకు సాంస్కృతిక వారసత్వ సంపదగా నిలిచిన ప్రాచీన పట్టణం. అందుకే అంటారు మన అమరావతిని ది సిటీ దట్ లివ్స్ ఫర్ ఎవర్ అని. చరిత్రకారుల సార్థక నామధేయం భారతావని కీర్తి పతాక. అమరావతికి ఎంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉందో ప్రపంచ వాణిజ్య వర్తక కేంద్రంగా కూడా ప్రాచీన కాలంలో అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుకే కావాలి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు అమరావతి ఆర్థిక ఆయువు పట్టు, అష్టైశ్వర్యాలకు ఆనవాలుగా నిలవాలి. ఈ పురాతన పట్టణానికి నలుదిశలా 4 ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు వెలిసి ఉన్నాయి. కృష్ణానదికి ఆవలి ఒడ్డున కామితమ్ములిచ్చు శ్రీ కనకదుర్గమ్మ తల్లి,
ఇంకొక దిక్కున యోగాసనులు అయిన శ్రీ లక్ష్మీ నారసింహుడు, యువతల ఒడ్డున కొలువై ఉన్నాడు శ్రీ పానకాల రాయుడు, దగ్గరలోనే శ్రీ చెన్నకేశవుడి జతలో మధ్యలో నిలవై ఉన్నాడు శ్రీ అమరలింగేశ్వరుడు. అమరావతి పట్టణాన్ని అలరిస్తూ అమరులు కొలువైన దివ్యక్షేత్రము. దేశంలోనే మొట్టమొదటిసారిగా బుద్ధుని ఉపదేశాలను పాటించి ఆచరించిన ఘనత తెలుగువారిదే. అమరావతిలోనే కాలచక్ర సందేశాన్ని మానవాళికి గౌతముడు ప్రబోధించినట్లు టిబెటన్ల నమ్మకం. అందుకే కాబోలు తిరిగి ఇక్కడే 2006 సంవత్సరంలో ప్రపంచ బౌద్ధ మత గురువైన దలైలామా కాలచక్ర క్రతువును నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధులు, చరిత్రకారులు, పర్యాటకులు వచ్చి ఈ బౌద్ధారామంలో ధ్యాన ముద్రలో ఉన్న తథాగతుడిని సందర్శించి తరించిపోవటం ఈ ప్రాంతంలో ఒక నిత్య కృత్యం. అప్పటి రాజులు హిందూ మతాన్ని పోషిస్తే వారి రాణులు బౌద్ధాన్ని వ్యాపింపజేశారని ఉవాచ. శివకేశవులకు నెలవైన ఈ నేలలో బౌద్ధంతో పాటు జైన ధర్మం కూడా ప్రజల్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. కంటకశాల గ్రామస్థుడు, గృహస్థుడు, వర్తక శ్రేష్ఠి అయిన దమ్మవనియ కుమారులు బుద్ధసిరి, ఒకసిరి జైన మందిరాన్ని పెట్టి పోషించారని వర్ధమాన్లో లభ్యమైన శిలామండపంపై చెక్కబడి ఉంది. ఈ ప్రాంతవాసులు ఎంతో మత సామరస్యంతో ఉండేవారని, అందుకే అమరావతిని సిటీ ఆఫ్ టాలరెన్స్గా పరిగణించారు. కృష్ణానది ముఖద్వారాన అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు నట్ట నడుమున కోస్తా తీర ప్రాంతంలో వెలసి ఉన్న మన అమరావతి అత్యంత ఫలప్రదాయిని పట్టణంగా పేర్కొనవచ్చును. అందుకే కాబోలు దగ్గరలో గల ధరణి కోటను రాజధానిగా చేసుకుని శాతవాహనులు పరిపాలన సాగించారన్నది చారిత్రక సత్యం. ఆ తర్వాత వచ్చిన ఇక్షాకులు, చాళుక్యులు, చోళులు, కోటరాజులు, పల్లవులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర అధిపతులు విభిన్న భౌగోళిక ప్రాంతాలని, భిన్న సంస్కృతిని సమ్మిళితం చేసి భిన్నత్వంలో ఏకత్వానికి గట్టి పునాదులు వేశారు. అందుకే కాబోలు మన అమరావతిని కల్చరల్ క్యాపిటల్ అని కూడా అభివర్ణిస్తారు. 600 సంవత్సరాలకు పైబడి బౌద్ధం తెలుగు ప్రజానికాన్ని వెలుగు బాటలో నడిపింది. నాగార్జున, ఆర్యదేవ, అసంగ, వసుబంధు, దిగ్నాగ, ధర్మకీర్తి అనే 6 వజ్రాలతో భరత వర్షం అలంకరించబడిందని బౌద్ధ వాగ్మయం చెబుతోంది. ఆ 6 వజ్రాలలో 4 ఆంధ్రులు కావటం మనకు ఎంతో గర్వకారణం. కృష్ణా, గోదావరి, పెన్నా తీరాల్లో వీరి ప్రేరణతో ఆనాటి పాలకులు నిర్మించిన విహారాలు, చైత్యాలు, విశ్వవిద్యాలయాలు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించుకున్నాయి. ఈనాటికి తెలుగునాట నలుమూలల పురాతత్వ పరిశోధనల్లో వెల్లడవుతున్న బౌద్ధ శిథిలాలు మన సాంస్కృతిక చరిత్రలో బౌద్ధ యుగం ఒక స్వర్ణయుగమని తెలియజేయడానికి తార్కాణాలు. కాలగర్భంలో తెలుగునాట బౌద్ధం ఒక తీపి కలగా మిగిలిపోయిన బుద్ధుని బోధనలు ప్రతి తెలుగువారి ఇంట ఈనాటికి స్మరింపబడటం విశేషం. బౌద్ధానికి కేంద్ర బిందువుగా విరాజిల్లిన మన అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించుకుని నగర నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న ఈ శుభతరుణంలో గృహస్థుని జీవితాన్ని, అతని కౌటుంబిక, సామాజిక, సాంప్రదాయిక విలువల సంబంధాలని ఎంతో హృదయంగా మానవాళికి ఇచ్చిన బుద్ధుని సందేశాన్ని ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శృంగారుడు అనే సంపన్న గృహస్థుడు తన తండ్రి అవసాన దశలో ఇచ్చిన సలహా మేరకు 6 దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ, ఊర్ధ్వ, అధో దిశలకు నమస్కారాలు చేస్తుండేవాడు. తన దమ్మానికి చెందిన ఆర్య విధానం ప్రకారం ఈ 6 దిశలు 6 మానవ ధర్మాలకు ప్రతీకని బుద్ధ భగవానుడు అంటాడు. ఆయన చెప్పిన 6 దిశలు తల్లిదండ్రులు తూర్పు దిశ, సంఘము పడమర దిశ, ఆచార్య ప్రాచార్యాలు దక్షిణ దిశ, బంధుమిత్రులు ఇరుగు పొరుగు ఉత్తర దిశ, ఆధ్యాత్మిక విద్యను గరిపే గురువులు అధో దశ, శ్రమణులు ఊర్ధ్వ దిశ. ఈ 6 దిశలకు నమస్కరించాలంటారు బుద్ధ భగవానుడు. ఇది ఒక సమకాలీన సామాజిక పరిస్థితులకు ప్రతిబింబం. అదే క్రమంలో ఆదాయాన్ని ఎలా ఆదా చేయాలో, ఖర్చు చేయాలో లాంటి వివరాలు శృంగారునికి చేసిన ఉపదేశంలో బుద్ధుడు చెబుతాడు. కష్టపడి న్యాయంగా సంపాదించు, కూడిన ధనాన్ని 4 భాగాలుగా విభజించి సద్వినియోగపరచు, కుటుంబ పోషణకు, వ్యాపార వర్తక విస్తరణకు, భేద సాధులకు వరుసగా 3 భాగాలు వినియోగించు, మిగిలినది ఏదైనా అత్యవసర ఆపత్కాలానికి అట్టిపెట్టుకోమని సలహా ఇస్తాడు. భావి తరాలకు బంగారు బాట ఈ సందేశం. పుట్టిన గడ్డను మరుగైన బౌద్ధం ఆసియా ఖండంలో ఇంకా ప్రజ్వలిస్తుండటం గమనార్హం. అలాంటి ఆసియా దేశాలైన సింగపూర్,
జపాన్, చైనా దేశాల సాంకేతిక సహకారంతో దేశీయ నైపుణ్యాన్ని మెరుగుపరిచి కొత్త రాజధాని నిర్మాణ క్రమంలో బుద్ధుని బోధనలు ప్రధాన అంశాలు నేటి తరానికి పరిచయం చేసేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. 4 దిక్కుల మహద్వారాలు నిర్మించే దిశలో బుద్ధుడు శృంగాలునికి ఇచ్చిన సందేశం ప్రతిబింబ చేయటం సందర్భోచితం కూడా. అమరావతి పేరుకు సార్థకత చేకూరుతుంది. ఈ క్రమంలో మరుగున పడ్డ మహానగరాన్ని వెలుగులోకి తెచ్చి మరలా ఆంధ్రులను ఉత్తేజపరిచే మహత్కార్యమే అమరావతికి మనం పునరంకితం కావటం. మన వారసత్వ నగరాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దడంలో మనందరి పాత్ర ఎంతైనా ఉందని గుర్తు చేసే సమయం ఇది.